ఏం చేస్తాడు, అందుకని ముందు గబగబగబా వండేసి ఆయనకి భోజనం పెట్టి ఆయన భోజనం చేసేశారని ఏమిటి గుర్తు, ఆయన భోజనం చేసేసిన తరువాత మిగిలిన విస్తర అక్కడుంది. ఇప్పుడు ఆవిడ తాంబూలం తింటోంది. అంటే ఆయన తిన్న తర్వాత తాను తిని ఇప్పుడు తాంబూలం వేసుకుంది. తాంబూలం ఎందుకు వేసుకోవడం అంటే అది సువాసిని లక్షణం. సువాసిని తప్పకుండా తాంబూలం వేసుకోవాలి. అందుకే దేవీ నవరాత్రుల్లో కాకినాడలో మేము కుంకుమార్చనలు చేయిస్తే చక్కటి తాంబూలం ఇస్తాం. ఇచ్చి పీటల మించి లేవకుండా తాంబూల చర్వణం చేసి ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసి వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే సువాసిని లక్షణాల్లో అత్యంత గొప్పది తాంబూలమే. మధ్యాహ్నం భర్తగారు పొద్దున్న పూజ చేసి తాంబూలం పెట్టి పెడతాడు. దాన్ని ఎవరు వేసుకోవాలంటే భర్తగారు మహానైవేద్యం పెట్టి భోజనం చేశాక భార్య ఆ తాంబూలం వేసుకుంటుంది. తాంబూల చర్వణం చేసి నోరు ఎర్రగా ఉన్నది అంటే అది సువాసిని లక్షణము. ఆవిడ ఎప్పుడూ తాంబూలం వేసుకోదు, ఆయన కర్మ. అంతకన్నా ఇక నీ చెప్ప. సువాసిని అంటే తాంబూల చర్వణం చేయమని శంకర భగవత్పాదులంతటి వారు దాన్ని నిర్ధారించారు. అమ్మవారి తాంబూల చర్వణం చేస్తున్న నోరు చూస్తే అసలు ఎంత దాని వలన ప్రయోజనం కలుగుతుంది నేను చెప్పలేను అన్నారు శంకరాచార్యులు వారు. చెప్పలేను అనకుండా శ్లోకాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ సౌందర్యలహరి అంతా చెప్పక్కర్లేదు, ఆ మాట చెప్తే చాలు. కాబట్టి ఒకానొకనాడు ఆ తాంబూలపు పిడచ తీసి కంచి కామకోటి దేవాలయంలో కూర్చుని జపం చేసుకుంటున్నటువంటి ఒక మూగవాడు కూర్చునున్నాడు. అమ్మవారి అనుగ్రహం కోసం అని చెప్పి విశేషమైన జపం చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఇంకొకడు, ఇద్దరూ కూర్చునున్నారు. గుడి తలుపులు వేసేశారు, ఏదో జపం చేసుకుంటున్నారు, ఇద్దరని వదిలేశారు. అమ్మవారి కాలి అందెలు గల్లు గల్లు అంటుండగా కామాక్షి ఇద్దరి ముందుకి వచ్చింది. ఎవరు తన దర్శనాన్ని అపేక్షించి జపం చేస్తున్నాడో ఆయన భుజం మీద తిరిగింది. కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా పరదేవత. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి నోరు తెరు అంది. ఆయన అన్నాడు, చీ ఆడదాని తాంబూలం ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కన ఒక మూగ ఆయన ఉన్నాడు, ఆయన నోరు తెరిచాడు. ఆవిడ వెంటనే ఆ తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. ఆయన పుట్టుమూగి, ఆయనకి మాటలు రావు. ఆయన వెంటనే లేచి నిలబడి అమ్మ పాదముల వంక చూసి ఊపిరి తీసుకోకుండా 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకము. అమ్మవారు ఎంతో సంతోషంతో ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకం. అమ్మ ఓ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకము. వెంటనే ఆవిడ గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యాశతకము. ఆవిడని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకము. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. 500 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన ఆగారు. అమ్మవారంది, ఇంత గొప్పగా చెప్పావు, ఏం కావాలంది. నా మాట తీసేయన్నారు. ఏమి ఎందుకన్నారు, నాకు మాట లేదు పుట్టుక నుంచి, నేనంటూ మాట్లాడింది 500 శ్లోకాలలో నీ స్తుతి. మాట ఉంచితే ఇంకో పనికి మాలిన మాట ఏదైనా మాట్లాడతాను, అందుకని వద్దు, నాకు మాట తీసేయమని. అంటే మాట తీసేసింది అమ్మవారు. తీసేస్తే వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. మా గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. ఏమీ అందులో దోషం లేదు. మా గోదావరి అన్నంలో వేదం ఓ మాట చెప్పింది, ఏదైనా ఒక పరమ పవిత్రమైన నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు నీ శరీరం నిలబడడానికి కారణమైన నీ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అందుకే నేను కాశీపట్టణంలో గంగా స్నానానికి వచ్చేటప్పుడు గోదావరిలో స్నానం చేసి అనుమతి తీసుకుని కాశీ వచ్చాను. వేదం అలా చెప్పింది. నేను తిన్న అన్నం, నా శరీరంలో శక్తి, నేను ఇవాళ 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఆ ధారణ, అవన్నీ నాకు తల్లి గోదావరి పెట్టిన భిక్ష. ఆవిడ అనుమతి తీసుకోకుండా ఆవిడ పనికి మాలింది అన్నట్టు వదిలి నేను గంగ దగ్గరికి ఎలా వస్తాను? గంగ కూడా అంగీకరించదు. కాబట్టి గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి. ఎవరైనా అంతే, నేనే కాదు. మీరు ఎక్కడున్నారో అక్కడ దగ్గర నదిలో స్నానం చెయ్యకుండా తీర్థయాత్ర చేసి వేరొక చోట స్నానం చేయకూడదు. వేదం దాన్ని అంగీకరించలేదు, అలా చెయ్యకూడదని చెప్పింది. కాబట్టి అందుచేత అమ్మవారు అంతటి వైభవం ఉన్న తల్లి కాబట్టి ఆవిడ తపస్సు చేస్తోంది. మళ్ళీ వెనక్కి వస్తూ ఉండండి మీరు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతితామనమున తలుపక సతీ అన్న మాటకు అర్థం, ఇప్పుడు ఆవిడ కన్యగా ఉండొచ్చు కానీ తత్వత ఆమె ప్రకృతి, ఆయన పురుషుడు, వాళ్ళిద్దరూ వేరుపడి ఉండేవాళ్ళు కారు, ఉన్నట్టుగా ఉన్నారు.
ఎందువల్ల? దక్షుడు చేసిన తప్పు వల్ల. ఇప్పుడు కలవాలి. కానీ అంత మాత్రం చేత ఇతపూర్వం కలవని వాళ్ళు కారు, ఎప్పుడూ కలిసి ఉన్నవాళ్ళు. పాలని పాల తెలుపుని ఎలా వేరు చెయ్యలేమో, పువ్వుని పువ్వు యొక్క సౌరభాన్ని ఎలా వేరు చెయ్యలేమో, మధుర పదార్థము దాని తీపి ఎలా వేరు చెయ్యలేమో, చంద్రుడు చంద్రుని యొక్క శోభ ఎలా వేరు చెయ్యలేమో, పార్వతీ పరమేశ్వరులను అలా వేరు చెయ్యలేమో. అందుకే శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంజే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. ఓ నీ పిచ్చాడా, నన్ను ఎత్తుకొచ్చానంట ఏమిటి? నీ తరమే రాముడి నుంచి నన్ను దూరం చేయడం. అసలు పేర్లల్లో కూడా రామ రమ కలిసి ఉన్నవాళ్ళం మేము. రామ రమ, రామా రామ అన్న చపలాక్షుల పేరు, రామ అన్న పరబ్రహ్మము పేరు రామాయణ చపలాక్షుల పేరు అంటారు త్యాగరాజస్వామి. వాళ్ళు ఎప్పుడు పేరులో కూడా కలిసి ఉండేటటువంటి వారు. అటువంటి వాళ్ళని ఎలా వేరు చేస్తారు? ఒక్కనాటికి వేరు చేసేటటువంటి సమస్య లేదు. అందుకే ఆమె సతి. సతిత మనమున వగవక పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. కొంతకాలము తపస్సు చేసింది. ఎంతకాలము ఆవిడికే తెలియదు. బయట లెక్క పెట్టేవాడు ఎవరు? ఆవిడికి. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు. వాడికి ఓ విచిత్రమైన లక్షణం ఉండేది. వాడు శుభ్రంగా 3 రోజులు తినవలసిన అన్నం తిని వాడి పొలానికి వెళ్ళి మామిడి చెట్టు కింద పడుకునేవాడు, నొలక మంచం వేసుకుని. 2 పాలికాపుల్ని పెట్టుకునేవాడు, ఎవరూ లేపకుండా. వాడు లేచిపోయిన తర్వాత అడిగేవాడు, ఇవాళ ఏ వారం రా అని. ఆదివారం పడుకుంటే ఏ బుధవారం లేచేవాడు వాడు. వాడికి ఆ శక్తి ఉండేది. మరి వాడు ఏమిటో అలా పడుకునేవాడు. వాడికి అలా తినగలడు, అలా పడుకోగలడు. పరమేశ్వరుడు వాడికి అలా అనుగ్రహం ఇచ్చాడు. వాడికి కాలం ఏం తెలుసు? ఎలా తెలుస్తుంది? వాడికి తెలియదు. లేచి ఏ వారం బట్టో వాడు చెప్పాలి, తిథిని బట్టో. పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. ఎంతకాలం తపస్సు చేసింది చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆవిడ శరీరం, ఆవిడ తపశ్శక్తి ఎంత పెరిగిందో, ఆవిడ పరమేశ్వరుడి గురించి ఎంత తపించిందో, ఆవిడ శరీరము అంత శిథిలమైపోతుంది. దీనికి లొంగాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లొంగేది దేనికి అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడవుతాడు తప్ప అసలు పరమేశ్వరుడికి నేను ఇది చేశాను అనడానికి మీరేం చేయగలరు? మనం ఇది చేశాము అని చెప్పడానికి మనం ఏదీ చెయ్యలేము ఈశ్వరుడికి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. శివుడికి ఇవ్వడానికి ఆయనకు ఓ చేతిలో బంగారు కొండ ఉంది, మేరువుని విల్లుగా పట్టుకుంటాడు. కాబట్టి మీరేం బంగారం ఇవ్వలేరు. బంగారం అంటే రాత్రి వేళ గబుక్కుని ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే మరి వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు కదా. నా దగ్గర రూపాయలున్నా ఇస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఎప్పుడు పక్కన నిలబడి ఉంటాడు. ఇంకేమి ఇస్తాం మనం? పోన్లేవయా నీకు నేనేమైనా శుభాలు జరిగేటట్టు చూస్తానంటామా? ఆ శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. ఎవరింట్లోనన్నా శుభం జరగాలి అని ఆయన అనుకుంటే ఆయన కాలు కదిపితే మంగళతోరణమై పట్టుకుంటుంది గడపని. శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన ఇంట్లో సురభి చింతామణిగణే. కామధేనువులు కల్పవృక్షాలు ఆయన ఇంట్లో ఉంటాయి. అసలు పెద్ద చింతామణి అమ్మవారు ఆయన దగ్గరే ఉంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. ఇంకా మనం ఏమిస్తాం? శంకరాచార్యుల వారు అన్నారు, నాది నాది నేను నేను అనిపించే మనసుందే అది మాత్రం నీది నీది అంటలా నాది నాది అంటోంది. అదొక్కటి ఉండిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నాను అన్నారు. ధన్యత పొందుతామని. కాబట్టి పరమేశ్వరుడికి మనం ఇవ్వగలిగినదన్నది లేదు. ఏదిచ్చినా ఆయనది ఆయనకి ఇవ్వడం అంతే. రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయన ఇళ్ళు వచ్చి 1,00,000 బిల్వార్చన చేశానండి వాళ్ళన్నారు. నీ మోహన్ నోరు మొయ్యి అన్నారు. అదేమంటే అలా అన్నారు, 1,00,000 బిల్వార్చన చేశానంటే అన్నారు. 1,00,000 బిల్వార్చన చేయడం ఏమిట్రా నువ్వు? బిల్వాలు నువ్వు సృష్టించావా, పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చావా అని ఆయన ఓ చిన్న కథ చెప్పారు. వెనకటికి ఒక ఆయనకి గయ్యాళి పెళ్ళ ఉండేది. ఓసారి పూజకి ఏది అడిగాడో అదే ఇస్తుంది. రెండో మాట అడిగితే దెబ్బలాడుతుంది ఆవిడ. ఆయన ఏదో పాపం సెలిబిడి అడిగాడు, ఇచ్చింది. ఆయనకి బుద్ధి పుట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. తెల్లగా ఉంటాడుగా. చలివిడితో వినాయకుడిని చేస్తే అందుకని చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసేసాడు. తీరా నైవేద్యం పెట్టవలసి వచ్చేటప్పటికి చలివిడంతా వినాయకుడిని చేశాడు. మళ్ళీ అడిగితే పెళ్ళం దెబ్బలాడుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే
ఇప్పుడు మళ్ళీ అడగడం ఎందుకని వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టాడు. వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టిన చలివిడి ఎటువంటిదో ఈశ్వరుడికి నువ్వు ఇచ్చిన ఏదైనా అటువంటిది. నువ్వు ఇవ్వడానికని వేరే లేదు కాబట్టి సమస్తం ఆయనది. సమస్తం ఆయనదైనప్పుడు ఆయన లొంగేది దేనికి అంటే కేవలం భక్తికి. అందుకే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానందలహరి చేస్తూ. తిన్నడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. శివలింగాన్ని తుడవడానికి ఒక కూర్చ బ్రష్ కావాలి, కాలికి వేసుకున్న చెప్పుతో తుడిచాడు. ఆయనకి అంతే తెలుసు, ఆయన భక్తికి శివుడు అంగీకరించాడు. సగం కాలినటువంటి మాంసాన్ని నోట్లో నవిలి రుచిగా ఉంది అని ఎంగిలి చేసిన మాంసం నైవేద్యం పెట్టాడు, తిన్నాడు. ఆయన భక్తికి లొంగిపోయాడు. నోట పుక్కిట పట్టిన నీరు తెచ్చి ఉమిశాడు, అభిషేకం కింద స్వీకరించాడు. శంకర మీరు భక్తికి ఎంత లొంగిపోయారు? ఇది చెప్తే నేను ఒకటి చెప్పకుండా నా జీవితంలో ఎప్పుడూ ఉండలేదు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఓ మాట అన్నాడు. ఈ తిన్నడి కథ విని పొంగిపోయి, నీకున్మాంసము వాంఛయేవి కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయిచే చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. శివ మీరు ధవళవభుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం కదా. మీకు ఓ చేతిలో జింక్ ఉంటుంది, ఓ చేతిలో పరశువు గొడ్డలుంటుంది, మూడో కన్ను అగ్నిహోత్రం ఉంటుంది, పైన గంగ ఉంటుంది, చేతిలో బ్రహ్మకపాలం ఉంటుంది. అంత మీకు మాంసం తినాలనిపిస్తే వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఈ గొడ్డలి పట్టుకుని ఈ జింకను దెబ్బ కొట్టి ఇలా మాంసం ముక్క తీసి బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మ కాస్త పోసుకుని మూడో నేత్రం అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని అక్కడే నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లా. ఇది మానేసి బోయేవాడు పెట్టిన ఎంగిలి మాంసం తిన్నావా? కరువా నీకు అంటే కరువా అని కాదు, భక్తికింత వశుడవా అని అడగడం. కాబట్టి పరమేశ్వరుడు భక్తికి అంతగా లొంగిపోయేవాడు తప్ప ఆయన భక్తికి లొంగుతాడు తప్ప ఈశ్వరా నాకు అది ఉంది, ఈశ్వరా నాకు ఇది ఉంది అంటే ఆయన ఇవ్వనిది నీకే ఉంది. నీకున్నది ఏదైనా ఉంటే ఆయన ప్రసాదం ఒక్కటే ఉంది. అందుకే ఆ తత్వం తెలుసున్నవాడు ఏది మాట్లాడినా గంభీరంగా ఉంటుంది. భార్య చనిపోతే ఒక ఆయన ఏమని ఏడిచాడంటే, ఈశ్వరా ఇక నుంచి నేను యజ్ఞయాగాది క్రతువులను చేసి పుణ్యం సంపాదించే నా అధికారాన్ని తీసేశావా అని ఏడిచాడు. ఎందుచేత అంటే భార్య వెళ్ళిపోయిందనుకోండి, ఇక ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం పోతే తన కడుపున పుట్టిన కూతుర్ని కూడా కన్యాదానం చేయకూడదు. నేను ఆమె ఉంది, ఈయన ఎన్నైనా చేయొచ్చు. జాకెట్ బట్ట ఒకటి బొడ్డులో పెట్టుకుని ఆవిడ కాశీ రాకపోయినా ఈయన సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. ఆవిడ అసలు లేదు, లోకాన్ని విడిచిపెట్టింది. ఆయన ఎంత భక్తి తత్పరుడైనా ఇక ఆయనకి అధికారం లేదు. ఇక జీవితంలో పోయింది. ఏం పోయింది? పుణ్యం సంపాదించుకునే అధికారం పోయింది. కాబట్టి ఈశ్వర నువ్వు ఇచ్చినదే నువ్వు తీసేసావా అని ఏడిచాడు. కాబట్టి ఏదైనా ఈశ్వరుడు ఇచ్చిందని గ్రహించిన వాడెవడో వాడు భక్తుడు. ఆ భక్తికి ఆయన లొంగిపోతాడు. అందుకే తల్లి చేసిన తపస్సుకి వశుడయ్యాడు. ఇప్పుడు ఆమె బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంత అందగత్య కాబట్టి పెళ్లి చేసుకుందామని రాలేదు. ఇంతటి భక్తి తత్పరత కలిగింది. అయితే మీరు నన్ను ఇక్కడ ఓ మాట అడగచ్చు, ఏమంటే ఈ విషయం శివుడికి తెలియదా ఆవిడకి ఆయన అంతే అంత భక్తిని అని? కాదు, ఇది లోకమునకు ప్రకటనం చెయ్యాలి. తన తత్వం ఏమిటో ఆవిడ తత్వం ఏమిటో లోకానికి తెలియాలి. అందుకని దీన్ని ఆయన ఒక సాధనంగా తీసుకున్నాడు. ఇప్పుడు తల్లి దగ్గరికి రావాలి, వచ్చి మాట్లాడాలి. మీకు పార్వతీ కళ్యాణానికి మిగతా కళ్యాణాలకి ఉన్న పెద్ద తేడా ఏమిటంటే, తన పెళ్ళి తానే చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిన ఏకైక పెళ్లి కొడుకు దేశంలో పరమశివుడు ఒకడే. ఎందుకంటే మంచి సంబంధం దొరికిందంటే ఎవడైనా ఎగిరి అంతేసి తాళి కడతాడు. చాలా గొప్ప సంబంధం, తన యందు అంత అనువర్తించేటటువంటి భార్య అని తెలిసిండి ఆమె అంత తపస్సు చేస్తోందని తెలిసి తన పెళ్ళి తాను చెడగొట్టుకునే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఆమె అంతఃశుద్ధిని పరీక్షించడానికి అన్ని ప్రశ్నలు వేశాడు ఆవిడ దగ్గరికి. అందుకని ఇంతకుముందు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, ఆయన సోది చెప్పేటటువంటి ఆడదానిగా ఎరుకల సానిగా వెళ్ళాడు. ఇవాళ బ్రహ్మచారి వేషం కట్టాడు. అసలు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేసుకో